అలా కళ్ళు తెరుస్తూనే ప్రభుని అడుగుతుంటే అది లేచి దులుపుకుని వెళ్ళి గొర్రెలోకి వెళ్ళి గొర్రెలు మేయటం ప్రారంభించింది. మేస్తే ఇంకప్పుడు నాకులో ఇంకా మరింత దేవుడు ఎంత ఆశ్చర్యకరుడా, ఇంత అద్భుతాలు చేస్తాడా, చనిపోయిన గొర్రెను కూడా బతికిస్తాడా అంటే నాకు అప్పుడు వాక్య అనుభవం లేదు, చదువు లేదు, వాక్య అనుభవం లేదు. నేను ఎప్పుడు దైవ సంధికి వెళ్ళలే. దేవుడు ఇట్టి కార్యాలు చేస్తాడనేది విషయం ఇంకా ఆయన చెప్పటమే కానీ నాకెవరు చెప్పినటువంటి వారెవరూ లేరు. ఆ పరిస్థితుల్లో ఆ విధంగా ఉన్నప్పుడు ఏంటి ఇంత ఆశ్చర్యంగా చేస్తున్నాడని ప్రార్థన చేసుకుంటూ ఇంకా మరింత బలపడి ఆయనలో మరింత విశ్వాసం నాలో పెరిగిపోయి ఒక దినాన్ని దోళ్ళు కాస్తున్నాం నా స్నేహితుడు నేను కలిసి కాస్తుంటే నా స్నేహితుడు మేము పట్టుకొక్కులు